హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్. ఈరోజు నేను మా ఉసిరి చెట్టు స్టోరీ చెప్తానండి. ఈ ఉసిరి చెట్టు వెనకాల కూడా మా అమ్మాయే ఉంది. ఎందుకంటే మా పాపకి ఈ ఉసిరికాయలంటే చాలా ఇష్టమట. అది చిన్నప్పుడు కుప్పలు కుప్పల కింద పోసి అమ్మేవాళ్ళు. అంటే ఇప్పటికీ కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు కూడా అమ్ముతారులేండి. కానీ కాకపోతే వాటికి అన్ని దెబ్బలు తగిలేసి ఉండేవన్నమాట. అవి పెట్టడం నాకు అంత ఇష్టం ఉండేది కాదు. నా చిన్నప్పుడు మా ఇంట్లో చెట్టు ఉండేది. సేమ్ ఇలానే కాసేది. గుత్తులు గుత్తులుగా కాసేదన్నమాట. ఆ చెట్టు గుర్తొచ్చి నేను ఈ గార్డెనింగ్ మొదలుపెట్టిన తర్వాత 3 ఇయర్స్ బ్యాక్ ఈ మొక్క కొన్నానన్నమాట. చిన్న మొక్క ఉండేది. అప్పుడు 70 రూపాయలకి ఇచ్చారు. ఇది ఇస్తే దాన్ని కొని పెట్టాను ఇక్కడ ఇంటి ముందర. పెడితే అది ఎప్పుడు కాయలు కాస్తదా అని అలా ఎదురు చూశానండి. ఎదురు చూసినప్పుడు మా గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, మీకు తెలియలేదు చూడండి అక్కడ 2 కాయలు వచ్చాయి అన్నారు. ఆ 2-3 కాయలు చూసి తెగ మురిసిపోయాను అనుకోండి, మామూలుగా కాదు. ఆ తర్వాత సంవత్సరం కాయలు కాసిందండి. అసలు ఇదేంటో మరి సదా ఉసిరేమో నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ 365 డేస్ దీనికి కాయలు ఉంటానే ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి. ఈ కాయలన్నీ తయారైపోయాయి కదా. ఇంకా చూడండి, ఇటువైపు చూపిస్తాను చూడండి. అసలు బాబు, ఇది కొంచెం క్లోజ్అప్లో చూపిస్తాను మీకు. చూడండి అసలు ఎన్ని కాయలు ఎలా ఉన్నాయో చూసారా, ఎంత బీభత్సంగా ఉన్నాయో. కాయలు ఇప్పుడు మనకు తెంపుకోవడానికి అనువుగా ఉన్నాయి కదా. ఆ పైన చూడండి, మీకు గ్రీన్ కలర్లో పిందెలు అన్నమాట. మొత్తం మళ్ళీ పిందెలు వేసేస్తుంది. ఆ పిందెలు అలా ఉండంగానే మళ్ళీ పూత కూడా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. పూత కూడా చూపిస్తాను చూడండి. పొద్దున్నే చెట్టు మీదకి పక్షులు వస్తాయి చక్కగా. ఇగో ఇక్కడ పూత చూడండి, మళ్ళీ ఇక్కడ పూత. ఇలా ఎప్పుడు చూసినా 365 డేస్ ఆల్మోస్ట్ దీనికి కాయలు ఉంటాయి. కాయలు లేకుండా మటుకు చాలా తక్కువ. చూసారు, ఈ కొమ్మకు చూడండి ఎలా ఉన్నాయో, ఇన్ని కాయలు ఉంటాయి. పైనవి చూడండి, ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నాయి అన్నమాట. ఇవి అయ్యేసరికి అవి వచ్చేస్తాయి. అసలు భలే ఉంటుందండి. ఆకులు ఒకటే ఎక్కువ రాల్చేస్తుందన్న ప్రాబ్లం తప్పించి కానీ ఇంకా దీంతో ఏమాత్రం ప్రాబ్లం లేదు. ఈ ఉసిరికాయలతో అయితే నేను ఒకరు చెప్తే పులిహార ఒకటి చేస్తున్నాను. మా సరోజ మమ్మీ చెప్పారు పులిహార. అదేవిధంగా ఇంకా ఏం చేయొచ్చు, పప్పులో వేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం, ఏదో నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. అది కూడా నేను ట్రై చేస్తున్నాను. మా మమ్మీ జామ్ చేసేదండి. నేను అమ్మ దగ్గర అది నేర్చుకోలేకపోయినా. ఎవరికైనా ఉసిరికాయతో జామ్ ఎలా చేయాలో తెలిస్తే కనుక నాకు కొంచెం చెప్పండి. ఈ చెట్టు అయితే అందరినీ ఎంతలా ఆకర్షిస్తుందంటే మా వీధి వాళ్ళందరికీ చాలా ఇష్టము. ఇంకా అంటే మన గ్రూప్లో మెంబర్స్ అందరికీ కూడా, వాట్సాప్ గ్రూప్లో చాలామంది ఇష్టపడతారు. ఇంకెంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందంటే కేవలం ఈ చెట్టు చూడడానికి కూడా ఆదిలాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళ ఏమంటున్నారు ఈ చెట్టు గురించి కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను, వినండి. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు రాజన్న ఫ్రమ్ ఆదిలాబాద్ నుంచి వచ్చాను. చాలా కాలంగా మీ యూట్యూబ్ చూస్తున్నాను. మీ మిద్దె తోటలో రకరకాల పూల చెట్లు కానీ ఎన్నో పెట్టారు. చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇప్పుడు మీ ఈ ఉసిరి చూస్తే కనుక చాలా ఇంత ఎలా కాసింది నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమి పండిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇంత గుత్తులుగా ఉన్నాయి. మేము కొన్ని తీసుకోవాలనిపిస్తుంది. దీన్ని ముట్టడానికి కూడా మనసు పట్టలేదు ఈ అందాన్ని చూసి. చాలా బాగా చేశారండి, థ్యాంక్ యూ అండి. నాతో పాటు మా వాళ్ళు వచ్చారు, మా ఫ్రెండ్స్. ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. హాయ్ మేడం, నమస్కారం. మేము మీ తోట చూడడానికి ఆదిలాబాద్ నుండి వచ్చినాం. రోజు ఆ ఫోటోలు చూసి రియల్ గా చూద్దామని వచ్చినాం. చాలా హ్యాపీగా ఉంది, అందంగా ఉంది. తింటే ఎంత హ్యాపీగా స్వీట్ గా మంచి అనిపిస్తుంది. స్టార్ ఉసిరి అంటారు, వీటి పప్పు ఉసిరి అంటారు. చాలా బాగున్నాయి. నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా చేస్తున్నా ఇదే తోట. నచ్చిందా? చాలా 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 బాగుంది. ఈ చెట్టు, అక్కడ ఈ చెట్టు, అక్కడ ఆ చెట్టు కూడా అన్ని అద్భుతంగా ఉన్నాయి. మిద్దె తోట కూడా బాగుంది. మిద్దె మీద చాలా బాగుంది మేడం. మేడం చాలా బాగుంది. మీ గురించి యూట్యూబ్లో విన్నాను. ఎక్కడ చూస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చేసిన ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు. చాలా బాగుంది. ఇదే చూస్తే ఇక్కడికి వెళ్ళి మాకు పోవాలనిపిస్తలేదు. చాలా ఇంత బాగా చేసిండ్రు. అంత థ్యాంక్ యూ మేడం. అందుకోసం మేము కూడా ఇక్కడ నుంచి కొన్ని మొక్కలు తీసుకుపోయి మా ఆదిలాబాద్లో కూడా పెంచి మేము కూడా ఒక ఛానల్ యూట్యూబ్లో పెట్టాలని
కోరుకుంటున్నాం. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. కావ్య మనతో ఉంది, నవ్య గారు వాళ్ళ డాటర్ మాట. తిన డిగ్రీ కంప్లీట్ చేసింది. అమ్మ ఎలా ఉందిరా నువ్వు చూస్తే నీకు ఏమనిపించింది? చాలా బాగున్నాయి, ఇసురుకాయ చాలా బాగున్నాయి. వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి ఆదిలాబాద్ నుంచి మన దగ్గరికి వచ్చారు వీళ్ళు చూడడానికి. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది వీళ్ళు మన ఇంటికి వస్తే? చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేనే బయట నుంచి చూస్తే ఇది కారు ఉంది, ఎవరు వచ్చారు నాకు భయం వేసింది ఎవరు వచ్చారని. బట్ పాపం ఇంత దూరం నుంచి ఆదిలాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారు, రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మనల్ని ఎక్కడెక్కడ వాళ్ళని ఇలా కలిపి చూడండి, అంత అనుబంధం, ప్రేమ ఇది, అంతే. ఒక ఫ్యామిలీ అయిపోయింది మనది అందరికి. అంతే అంతే. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్స్. ఈ చెట్టుకి నేనేం ప్రత్యేకమైన శ్రద్ధ అంటా ఏం తీసుకోనండి. మామూలుగా ఇచ్చే ఫెర్టిలైజర్సే దీనికి కూడా పాపం వేస్తాను. అసలు చాలా అంటే అబ్బా నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే, పొద్దున్నే ఒకసారి బయటకు వచ్చి ఈ చెట్టుని చూసుకుంటే చాలండి, ఎక్కడ లేని ఆనందం మనకే దొరుకుతుంది అన్నమాట. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉండి ఈ వీడియో చూస్తా వాళ్ళకి ఉసిరికాయలు కావాలంటే కనుక తప్పకుండా మా ఇంటికి రండి. మరో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.